స్వాగ్ మూవీ రివ్యూ. స్వాగ్ చూడవద్దా అంటే నేనైతే డెఫినెట్లీ చూడమని సజెస్ట్ చేస్తాను. బట్ చూడటానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మూవీని మీరు కామెడీ మూవీ అని వెళ్ళకండి. లైక్ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ స్టోరీ ఉంటుంది. సో ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, అందులో కామెడీని బ్లెండ్ చేశారు. సో ఆ మైండ్ సెట్తోనే వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. సో సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్తాడు, బట్ కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ సమ్హౌ శ్రీ విష్ణు ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. ఎస్ అంటే స్వాగ్ కాదు, ఎస్ అంటే శ్రీ విష్ణు. శ్రీ విష్ణు గారు యాక్టర్ అని నాకు తెలుసు, కానీ ఇంత వర్సిటైల్ యాక్టర్, ఇంత టాలెంట్ ఉన్న యాక్టర్ ఇంత పుల్ ఆఫ్ చేయగలరని నేనైతే అసలు నమ్మలేకపోయాను సినిమా చూసిన తర్వాత. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ శ్రీ విష్ణు గారి యాక్టింగ్. నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది శ్రీ విష్ణు గారి యాక్టింగ్. అండ్ నేను ఇందులో స్పాయిలర్స్ చెప్పట్లేదు, దిస్ ఈజ్ నాట్ స్పాయిలర్ రివ్యూ. లాస్ట్ టైం దేవరాకి అనాలిసిస్ పెట్టాను, సో సేమ్ ఇది కూడా అనాలిసిస్ చేద్దాం. బట్ ఐ థింక్ కొన్ని రోజులు అయిన తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్, అందరూ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ రివ్యూ. వెళ్ళండి, టికెట్స్ బుక్ చేసేసుకోండి. మీకు కంటెక్స్ట్ అర్థమైంది కదా. ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం బ్లెండెడ్ విత్ కామెడీ. మీకు మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో, చాలా మంచి మెసేజ్. దాన్ని కామెడీతో బాగా బ్రాండ్ చేశారు. ఫైనల్లీ ఇట్ వాస్ గుడ్ మూవీ, బట్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్లో కొంచెం మిస్ అయింది. సో సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీ మీకు చూస్తే అర్థమవుతుంది, స్టోరీ కొంచెం డ్రాగింగ్ ఉంది. స్టోరీ అంత డ్రాగింగ్ అవసరం లేదు, జస్ట్ చెప్పేయచ్చు నార్మల్గా స్టోరీ ఇది అని. బట్ ఒక కాన్సెప్ట్ అనుకుని సినిమాని తీయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ కోసం మీ ట్రైలర్లోనే ఆ కాన్సెప్ట్ తెలుస్తుంది, బట్ ద వే హీ టేక్ వాజ్ గుడ్. శ్రీ విష్ణు అయితే చాలా బాగా చేశాడు, మీకు బాగా నచ్చుతుంది. అన్ని వేరియేషన్స్లో కూడా అద్భుతంగా చేశాడు శ్రీ విష్ణు. ఒక మంచి సినిమా, ఇలాంటి సినిమాలు రావాలి డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీకి. వివేక్ అత్రేయ తీసే సినిమాలు కానీ, ఇలాంటి సినిమాలు వస్తేనే ఇంకా బెటర్ అవుతాం మనం డే బై డే. సో ఐ వెల్కమ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిం ఆబ్వియస్లీ రాజరాజ చోర, అది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. రాజరాజ చోర చాలా బాగుంటుంది సినిమా. సేమ్ కామెడీ అండ్ మెసేజ్ బ్లెండ్ సినిమా అది. ఇది కూడా అలాగే ఉంటుంది, కామెడీ అండ్ మెసేజ్ని బ్లెండ్ చేశారు మంచి బాగా. ఇందులో చాలా ప్లస్లు ఉన్నాయి. ఆబ్వియస్లీ యాక్టర్స్, చెప్పిన శ్రీ విష్ణు గారి షో అంతే కంప్లీట్లీ. ఆయన కాకుండా చాలా కాలం తర్వాత మళ్ళీ మీరా జాస్మిన్ గారు కనిపించారు, అండ్ షీఈ్ ఆల్సో వెరీ గుడ్. ఆ క్యారెక్టర్కి నాకు తెలిసి మీరా జాస్మిన్ గారు బాగా సెట్ అయ్యారు. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ, ఈవెన్ రితు వర్మ గారు కూడా చాలా బాగా చేశారు. అందరూ ఎవరికున్న రోల్స్లో వాళ్ళు పర్ఫామ్ చేశారు. అండ్ ఈవెన్ గంగవ్వ గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది బాగుంటుంది, లైక్ మా బ్రదర్ చెప్పాడు. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది, మీకు చాలా బాగుంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్. అండ్ సెకండ్ హాఫ్ స్టోరీ ఓరియంటెడ్, మొత్తం ఒక తను చెప్పాలనుకుంటున్న మెసేజ్లోకి సెకండ్ హాఫ్ తీసుకెళ్ళిపోతాడు. అండ్ ఎండింగ్ ఆబ్వియస్లీ మీకు నచ్చే ఎండింగే. వెళ్ళండి, చూడండి, మీకు ఎలా అనిపించింది సినిమా కామెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. ఇంకేదైనా మూవీస్ మీకు నేను రివ్యూ చేయాలనిపిస్తే చెప్పండి. నాకు రీసెంట్గా 35 మూవీ రివ్యూ చేయమన్నారు, సో చూసి నేను అది రివ్యూ చేస్తా త్వరలో. విల్ మీట్ యూ అగైన్. బై. స్వాగ్.